జై శ్రీరామ్ అందరికీ. నేను ఒక వీడియో చేసిన ఇన్స్టాగ్రామ్లల్లో, యూట్యూబ్లల్లో ఇలా ఫాలో కొట్టండి, లైక్స్ కొట్టండి, ఇలా కొడితే మీకు డబ్బులు పంపిస్తాం, మీ ప్రాబ్లమ్స్ కామెంట్ చేయండి అని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అలాంటివి నమ్మొద్దు అని చెప్పేసి ఒక వీడియో చేసిన. సో కాకపోతే అది షార్ట్ వీడియో, మీకు దాంట్లో నేను క్లారిఫికేషన్ ఇవ్వలే. నేను కూడా ఈ వీడియో వల్ల ఇలాంటి వీడియో చూసి నేను కూడా మోసపోయినా. ఫ్యాక్ట్ నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను కూడా మోసపోయినా. నేను ఎట్లా అంటే ఒక స్టేజ్లో, ఒక సిచ్యువేషన్లో నేను కూడా, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సిచ్యువేషన్, ఒక స్టేజ్ వస్తుంది. అంటే ఎవరి మీద డిపెండ్ అయితే బాగుండు, ఈ టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచించే సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లోనే నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్ల నేను మోసపోయినా. సో అది ఎట్లా అంటే మీకు మొత్తం క్లారిఫికేషన్ చెప్తా ఈ వీడియోలో. లాస్ట్ దాకా చూడండి, సూపర్ ఉంటుంది వీడియో. సో మళ్ళొకసారి చేసినాం అందరికీ. అయితే ఏమైందంటే లాస్ట్ నాకు ఒక 6 మంత్స్ అవుతుంది అనుకుంటా, దాదాపు 4 మంత్స్ అవుతుంది అంతే, 4 to 6 ఆ మధ్యలో నాకు ఒక చాలా పెద్ద సమస్య వచ్చింది. నాకు అమౌంట్ చాలా నీడ్ అర్జెంట్ ఉండే. సో నేను ఎంతగానో లైక్ చేసే, నాకు నలుగురు నేను ఎంత లైక్ చేసేవాళ్ళు. ఒకటి హర్ష సాయి అన్న, రెండోది E96 సంతోష్ అన్న, మూడోది వేదాంత్ అన్న, నాలుగోది చందు, యూట్యూబర్ ప్లస్ ఇన్స్టా. అయితే చందు అన్న వీడియో వచ్చింది ఒకటి. ఆయన ఎవరికో ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు, అలా పాపను ఎత్తుకొని సంథింగ్, ఆ అమ్మాయికి హెల్ప్ చేసుకుంటే ఒక వీడియో పెట్టిండు. వీడియో పెడితే నాకు కూడా అప్పుడు నీడ్ అర్జెంట్ ఉండే, చాలా అవసరం ఉండే. సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి నేను కూడా అన్నకి కింద కామెంట్ చేసి ప్లస్ నా ఫోన్ నెంబర్ కూడా చేసిన. నాకు డౌట్ వచ్చింది అక్కడ, ఏంటంటే వీళ్ళందరూ కామెంట్ చేయగానే డబ్బులు పంపిస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం అంటారు కదా, మరి కామెంట్ చేసినంత మాత్రం ఫోన్ నెంబర్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ ఎలా అని చెప్పేసి నేను ఆలోచించుకొని, అప్పుడు మనకి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా పెట్టేసిన. నేను ఫోన్ నెంబర్ పెట్టిన వితిన్ 5 minutesలోపే నాకు కాల్ వచ్చింది. చందన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. చాలామంది అనుకుంటారు ఇది ఫేక్ అని. ఇది ఫేక్ కాదు, రియల్. ఇది 100% రియల్. నేను ఏదైనా ప్రూఫ్ చేస్తాను, నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఎక్కడైనా ప్రూఫ్ చేస్తాను. చందన దగ్గర నుంచే ఫోన్ వచ్చింది. అన్నే నాకు ఫోన్ చేసిండు. ఎందుకంటే మనము ఎంతో అభిమానించే వ్యక్తి, మనం గుర్తుపడతాం ఈజీగా ఆయన మాట, ఆయన విధానం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సో అనుకోవచ్చు మిమిక్రీ చేయొచ్చు కదా, మిమిక్రీ చేసి ఉంటారు కదా. అవును, మిమిక్రీ చేస్తారు, కానీ మిమిక్రీ చేసే ప్రతి ఆర్టిస్టు ఏదన్నా ఒక దగ్గర పోతుంది, ఏదో ఒక చిన్నది. ఆయన రెగ్యులర్గా వాడే పదం కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే విధానం, ఆ ఫ్లో కావచ్చు, అదంతా ఏదో ఒక మిస్ అవుతుంది. కానీ నాతో ఆయన చాలాసేపు మాట్లాడిండు. ఆయన వీడియోస్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ మనీ అందరికి హెల్ప్ చేయడం వీడియోస్ నుంచి ఫాలో చేయలేను. నేను ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నా. ఎప్పుడంటే అన్న స్టార్టింగ్లో ఈయన విజయన్న, ఇంకొక విజయన్న, ఆయన ఇద్దరు కలిసి అగ్గిపెట్టే మచ్చ, మళ్ళీ ఆవేశం స్టార్, ఇలా వీడియోస్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, సడన్గా చేంజ్ అయిపోయారు. ఈయన మెడలో గోల్డ్ చైన్ వేసిండు, ఆయన మెడలో గోల్డ్ చైన్ వేసిండు. ఆ తర్వాత హెల్పింగ్ స్టార్ట్ చేసిరు. విజయ్ అన్న ఏమో డైరెక్ట్ ఐఫోన్ల మీదకి వెళ్ళిపోయాడు. ఐఫోన్ నేను స్పాన్సర్ చేస్తున్నా, ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాను, ఆయన అట్లా వెళ్ళిపోయాడు. ఈ అన్నేమో డబ్బులు స్ప్రెడ్ చేస్తున్నట్టుగా, డబ్బులు హెల్ప్ చేస్తున్నా, నీడ్ అవసరం ఉంటే నాకు కామెంట్ చేయండి, ఈయన ఎట్లా వచ్చేసాడు నాకు అర్థం కావట్లే. ఏంది వీళ్ళు సడన్గా అక్కడ ఉన్న వాళ్ళు ఇలా వచ్చారని చెప్పేసి. సో మీరు కాకపోతే అన్నది అకౌంట్ ఫస్ట్ వీడియో చూడండి, అగ్గిపేట మచ్చ ఆవేశం స్టార్ట్తో చేసినప్పటి నుంచి వీడియో చూడండి ఎలా ఉంటాయో. ఆ తర్వాత ఏమైందంటే ఇక మాట్లాడిండు, ప్రాబ్లం అడిగిండు. ఎందుకు నువ్వు ఫోన్ నెంబర్ కూడా ఎందుకు పెట్టినావు, ఫోన్ నెంబర్ అట్లా పెట్టొద్దు కదా, కొన్ని ఫ్రాడ్ జరుగుతాయి అని చెప్పేసి చెప్తుంటే, అబ్బా అన్న నిజంగానే ఇంత జెన్యున్గా మాట్లాడి చేసుకోవడం మస్తు హోప్స్ పెరిగినాయి నాకైతే. నిజం చాలా హోప్స్ పెరిగినాయి. లేదన్న మళ్ళీ మీరు ఎట్లా కాంటాక్ట్ అవుతారో నాకు కూడా తెలియలేదు, నాకు అర్థం కాలేదు, మీరు ఏ విధంగా కాంటాక్ట్ అవుతారో తెలియక నేను ఇట్లా పెట్టినా, నా ఫోన్ నెంబర్ పెట్టినా అని చెప్పాను. కానీ ఇంతకుముందుకు ఎప్పుడైనా హెల్ప్ తీసుకున్నావా అన్నాడు. నేను ఎప్పుడు హెల్ప్ తీసుకోలేదన్నా, ఇప్పుడు అర్జెంట్ ఉంటే తీసుకున్నాను. అంటే సమస్య ఏందని అడిగాడు. సమస్య చెప్పిన, ఇట్లా సంగతి అన్న చెప్పిన తర్వాత నాకు మళ్ళీ తర్వాత ప్రూఫ్ చూపిస్తావా అన్నాడు. చూపిస్తాను అని చెప్పిన. నువ్వు హెల్ప్ చేసినాక నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, నేను ప్రూఫ్ చూపిస్తా అని చెప్పిన తర్వాత ఏం చేసిండు, నువ్వు అసలు లిటరల్గా నమ్మలేదు, ఒక స్కానర్ పెట్టిండు వాట్సాప్కి. స్కానర్కి కొంచెం అమౌంట్ కొట్టు, ఒక 200 300 ఒకటి ఏదో అన్నాడు, భలే అన్నాడు. ఆ మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఏదో కాంపిటీషన్ టైప్లో చెప్పిండు. చేస్తున్నాము, నువ్వు దాంట్లో
ఫ్రెండ్ చేస్తున్నావా, చేస్తావా నువ్వు అన్నట్టు అడిగిండు. అలా చేస్తేనే హెల్ప్ చేస్తావు అన్నట్టు చెప్పిండు. అయితే సరే అన్న చేస్తా అని చెప్పిన. స్కానర్ పెట్టిండు. స్కానర్ పెట్టి 200 300 400 సంథింగ్ కొట్టమన్నాడు. కొట్టేసిన. కొట్టిన తర్వాత అన్న వచ్చింది చూడన్నా అని చెప్పిన. వచ్చింది తమ్ముడు, ఓకే అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ నీ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, మళ్ళీ స్కానర్కు మళ్ళీ ఎంతో కొట్టమన్నాడు, సంథింగ్ 2000 3000 సంథింగ్ ఎంతో చెప్పిండు. ఇక నాకు సైక్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనకు హెల్ప్ చేసేవాడు అయితే మనకు హెల్ప్ చేయాలి, మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఏంది అన్న, ఏదో నాకు ఫ్రాడ్ అనిపిస్తుంది అన్న అని చెప్పిన. ఎందుకు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఏమైంది అన్నాడు. ఏందన్నా నేనే నిన్ను హెల్ప్ అడుగుతున్నా, నాకు అవసరం ఉండి నిన్ను హెల్ప్ అడుగుతున్నా, నువ్వు హెల్ప్ చేయక ఇంకా నాన్నే డబ్బులు అడుగుతున్నావు, నా కాంచే డబ్బులు కొట్టించుకుంటున్నావు ఏందన్నా అని చెప్పేసి నేను అడిగిన. తర్వాత ఆయన కామెంట్ కూడా చేసిన, మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేసిన, మళ్ళీ కాల్ బ్యాక్ రాలే. ఇంకా ఓకే లైట్ తీసుకోవాలి, కట్ చేసిన ఫోన్. ఇక ఒక్కడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనా, నిన్ను చాలా అంటే చాలా నమ్మిన. నీ వీడియోస్ కింద నువ్వు పెట్టిన వీడియోస్ ఈ మాట చెప్తున్నా అంటే నీ మీద ఎలిగేషన్ చేయాలని కాదు, నిన్నేదో ఒక మాట నీ గురించి చెప్తే నేను హైలైట్ అవుతాను కాదు. నీ ప్రతి వీడియోస్ కింద కామెంట్లు నువ్వు చదువుకో. చాలామంది ఇవి చీటర్, నువ్వు చీట్ చేసినావు, మోసం చేసినావు, మా కాంచి 1500 2 తీసుకుని చాలా కామెంట్లు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాతనే నేను వీడియో చేస్తున్నా తెలుసా. అవన్నీ చూసిన తర్వాత వీడియో చేస్తున్నాను నేను. నీ చాలా వీడియోల కింద కామెంట్లు చూసిన, చాలామంది నువ్వు మోసం చేసినావు అని, నీ దగ్గర మా దగ్గర డబ్బులు తీసుకున్నాను మస్తు మంది కామెంట్లు చేశారు. కొంతమంది కామెంట్లు చేసిన వాళ్ళు, కామెంట్లు చేసిన వాళ్ళే అంతమంది ఉంటే ఇక అసలు అవి పట్టించుకోవాలి ఎంతమంది ఉండాలి. ఇవన్నీ పక్క పెడితే నువ్వు పంపించే 200 కోసం 300 కోసం 400 కోసం నువ్వు వీడియోస్ చేస్తున్నావు అని చెప్పట్లే, ఫాలోవర్స్ కోసం చేసినావు నువ్వు. ఆ వీడియోస్ ఫేక్ వీడియోస్, మొత్తం ఫేక్ వీడియోస్. నువ్వు మాత్రం మోసం చేసినావు అన్న, 100% మోసం చేసినావు. అది 1000 2000 3000 అనేది పక్క పెడితే నమ్మకం, అది నమ్మకాన్ని ఇది అయిపోయింది. ఎమ్మటే నేను అన్ఫాలో కొట్టేసిన. సో ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళము, మన అవసరాలు అవతలానికి అవకాశం. సింపుల్గా చెప్పాలంటే మన అవసరం మనకి అవకాశం. మన అవసరాలు ఏంటి, మన బాధలు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టే మన వీక్నెస్తో వాళ్ళు ఆడుకుంటారు. సింపుల్. ఎవరికి ఏం కామెంట్ కొట్టకండి, ఎవరికి ఏం ఫాలో కొట్టకండి, ఎవరికి ఏం చేయకండి. మీకు అవసరమే లేదు అసలు. ఎందుకంటే మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి, ఫాలో చేయండి. కానీ డబ్బులు ఇస్తామంటే మాత్రం ఫాలో చేసి సబ్స్క్రైబులు చేసి కామెంట్లు చేయకండి. ఎవరు డబ్బులు ఇవ్వడు, ఊరికనే ఎవరు డబ్బులు ఇవ్వడు. అర్థమైంది. అంతెందుకు మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి, మన జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, అవతలకి 1000 రూపాయలు ఎవరికైనా కావాలంటే ఇస్తామా? ఇస్తే అప్పుగా ఇస్తామేమో కానీ ఫ్రీకి ఇస్తామా? ఇవ్వలేము. ఎందుకంటే మనం సంపాదించుకునేదే నెలకి 20,000 30,000. దాంట్లో ఇంటి కిరాయిలు, ఈఎంఐలు, చిట్టీలు ఇవన్నీ పోతే మనం ఎట్లా బతాం? సో ఎవరు డబ్బులు ఊరికనే ఇవ్వరు. సో వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, వీళ్ళు డబ్బులు ఇస్తారు కదా అని చెప్పేసి మనం వాళ్ళ కింద లాలూస్ అయిపోయి వాళ్ళకి ఫాలోలు కొట్టి సబ్స్క్రైబ్ కొట్టాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా వాళ్ళు చేసే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఓకే. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారని ఆశతోటి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు చేయకండి. ఎవ్వరు సాయం చేయరు, ఎవ్వరు చేయడు. మన కష్టం మనమే పడాలి, మన బాధలు మనమే పడాలి, మన సంపాదన. అర్థమవుతుందా? సింపుల్. ఎలా సంపాదించాలి, ఏం చేయాలనేది నేను మైండ్ తోటి ఆలోచించుకో, అంతే తప్ప ఈ కామెంట్లు పెడితే ఇవి చేస్తే డబ్బులు రావు. ఎవ్వరు కొట్టాడు పైసలు. అర్థమైందా? కొట్టడం వల్ల, ఈ ఫాలోలు కొట్టడం వల్ల, సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల డబ్బులు వస్తాయి అనేది నమ్మకండి, మోసపోకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి, మీ పనిని మీరు నమ్ముకోండి, మీరు చేసే పనిలో నిజాయితీ ఉంచుకోండి. సో మన వీడియోస్ చాలా వస్తాయి. మన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. జై శ్రీరామ్ అందరికీ.